ధను రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగరితం ఆధారంగా ముఖ్యంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం మార్చి 2026 నుండి ఏప్రిల్ 2027 మధ్య ఉన్నటువంటి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ధనురాశికి ఉంది. ధనురాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో బృహస్పతి అష్టమ స్థానంలో అష్టమ గురుడు సంచరించడం, ధనురాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శని చతుర్థంలో అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం, రాహు తృతీయం మరియు ద్వితీయ స్థానంలో ఈ సంవత్సరం సంచరించడం చేత ధనురాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కొంత కఠినము నిర్ణయాలతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణంతో ఉండేటువంటి సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం. ధనురాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తలు వహించాలి, గొడవలకి దూరంగా ఉండాలి, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి, ఆరోగ్య విషయాల్ని అశ్రద్ధ చేయకూడదు. ధనురాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, రాజకీయ సమస్యలు ధనురాశి వారిని అనవసర ఇబ్బందులకు గురి చేసే సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ధనురాశి నిరుద్యోగులకు ఉద్యోగంలో సమస్యలు అధికంగా ఉండడం, ఉద్యోగ ప్రయత్నాలు విఫలం అవడం, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు అధికం అవడం కనబడుతోంది. ధనురాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వారికి ఈ సంవత్సరం అంతగా కలిసి రాకపోవచ్చు. మీరు ఆశించిన స్థాయి లాభం లేదా మీరు ఆశించిన స్థాయి శుభ ఫలితాలు ఈ సంవత్సరం కలిగే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ధనురాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఇచ్చే సంవత్సరం. ధనురాశి విద్యార్థులు కష్టపడాల్సిన సంవత్సరం. ధనురాశి స్త్రీలకి కుటుంబంలో సమస్యలు, రాజకీయ ఒత్తిడి వంటి కొంచెం అధికంగా ఉంటాయి. ధనురాశి వారు నోటిని అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ సంవత్సరం కొంత శుభ ఫలితాలు పొందగలరు. ధనురాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కొంచెం కష్టతరమైనటువంటి కష్టాలతో ముడిపడి ఉన్నటువంటి సంవత్సరాన్ని మరొక్కసారి సూచిస్తూ ధనురాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శుభ ఫలితాలు పొందడానికి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి. మందపల్లి క్షేత్రాన్ని దర్శించి శనికి తైలాభిషేకం చేసుకోండి. శని సింగాపూర్ లేదా తిరునల్లారు వంటి క్షేత్రాన్ని దర్శించండి. అలాగే ధనురాశి వారు దత్తాత్రేయుని, దక్షిణామూర్తిని పూజించడం, నల చరిత్ర వంటివి చదువుకోవడం చేత మరింత శుభ ఫలితాలు శ్రీ పరాభవ సంవత్సరంలో పొందుతారు. ఈ పైన చెప్పినటువంటి పరిహారాలు పాటించుకున్నట్లయితే ధనురాశి వారు మీకున్నటువంటి టెన్షన్లు, రాజకీయ ఒత్తిడి నుంచి కొంత బయటపడే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తూ